హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ వాచ్ యూ. ఇవాళ ఐక్యాకి వెళ్తున్నామండి. జస్ట్ కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము ఐక్యాకి వెళ్ళాలి అని. ఫైనలీ ఇవాళ కుదిరిందనమాట. ఎంటర్ అవుతున్నాము. చూసేద్దామా ఐక్యా ఎలా ఉంటుందో. నాకు కొంచెం ఎక్సైటింగ్గా ఉందండి ఎలా ఉంటుందో అని. ఇది నవీ ముంబైలో ఐక్యాకి వచ్చామండి. మనకి హైదరాబాద్లో కూడా ఉంది, కానీ నేను అక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది అవుట్ సైడ్ హైవే పైన లెఫ్ట్ సైడ్ ఉందండి. ఎంటర్ అవుతున్నాము ఐక్యాకి. చాలా పెద్దదండి. మనం బయట నుంచి చూస్తే అనుకుంటాం, కానీ చాలా పెద్దగా ఉంది. ఇదండి ఎంట్రన్స్లో చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఎంట్రన్స్ అన్నమాట. ఎంటర్ అయ్యాము. ఫస్ట్ ఏ ఫ్లోర్ వెళ్దాము? పైనుంచి చూసుకొని వచ్చేద్దామా? ఓకే, చూస్తున్నారు కదండి, సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ అంతా ఫర్నిచర్ది ఉంది కొంచెం. చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని ప్రైజెస్ కూడా ఉన్నాయి. జస్ట్ ఒక లుక్ చూద్దామని. విండో షాపింగ్ లాగే మధ్య మధ్యలో ఇలా సాఫ్ట్ టాయ్స్ పెట్టారు. ఇవన్నీ కొంచెం కొన్నేమో కాస్ట్లీ ఉన్నాయండి, కొన్నేమో రీజనబుల్ రేట్ ఉన్నట్లున్నాయి. చూసేద్దామా వన్ బై వన్. ఇక్కడ చూస్తున్నారు కదా, కార్పెట్స్ అండి. బాగున్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. మ్యాట్స్, కార్పెట్స్ ఉన్నాయి. కొన్నేమో రీజనబుల్ రేట్స్లో చాలా బాగున్నాయి, కానీ క్వాలిటీ అయితే అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. ఇది బేబీ పింక్ది బాగుంది కదా. ఇలా సింపుల్గా మ్యాట్స్ అంటాం కదా, కానీ ఇవి కాస్ట్ నాకు ఐడియా లేదు. ఇవాళ చూస్తున్నాను, చాలా రేట్ ఉన్నాయండి. 20,000, 11,000 సంథింగ్, చాలా ప్రైస్ ఎక్కువనే ఉంది. ఇవన్నీ మధ్య మధ్యలో మనకి ఇలా ఇచ్చారే, అక్కడ పెట్టండి మా. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఓవర్ లుక్ అన్నమాట. ఒకటి సోఫా అవన్నీ ఉంటాయి కదా, అక్కడికి వచ్చాము. ఇక్కడ లివింగ్ రూమ్ అని సెట్ చేసి పెట్టారండి. కిచెన్, లివింగ్ రూమ్, కిడ్స్ రూమ్ కూడా ఉన్నట్లుంది. చూద్దాము. ఇవి ఫుడ్ రెస్ట్ పెట్టుకునేది 6,000 అంట, 5,990. నాకు ఇది బాగా నచ్చింది. ఈ డార్క్ గ్రీన్ కలర్ కూడా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే యూనిక్ కలర్స్ ఉన్నాయి. అది క్వాలిటీ కూడా, లుక్ వైజ్ కూడా చాలా ఎలిగెంట్గా బాగుందండి. చూస్తున్నారు కదా, ఇది 8,000 రూపీస్ అంట. 2 సీటర్ సోఫా బాగుంది కదా. ఇక్కడ ఇంకొకటి మ్యాట్స్ టైప్ ఉన్నాయి, ఫోమ్ మ్యాట్స్ టైప్. దీని కాస్ట్ 5,000 అలా ఉన్నాయండి. ఇది చూడాలంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 డే కూడా సరిపోదేమో స్లోగా షాప్ చేయడానికి, విండో షాపింగ్ అయినా. ఇవేంటివి? ఇవి కూడా కార్పెట్సే అనుకుంటా అండి. ఇక్కడ మధ్య మధ్యలో మనకి హెల్పర్స్ అలా ఉంటారు, అడగచ్చు కూడా. ఈరోజు లక్కీలీ వర్కింగ్ డే అండి. కరోనా ఉంది కదా, అందుకే రష్ తక్కువ ఉంటుందని వర్కింగ్ డే వచ్చామన్నమాట. వర్కింగ్ డే రోజే చాలామందే ఉన్నారు. ఇంకా వీకెండ్స్లో మనం ఇమాజిన్ చేసుకోలేమనుకుంటా, అసలు చేయలేమేమో. ఇది కిడ్స్ది అనుకుంటా అండి. అన్నీ కిడ్స్కి రిలేటెడ్ అన్నీ పెట్టారు. ఈ చైర్ 600 అంట. బాగున్నాయి కదా. కొన్ని మనం కిడ్స్ వీడియోస్లో అలా చూస్తుంటాం కదా, ఫారిన్వి అవి ఇవి కలెక్షన్, అవి కూడా బాగున్నాయండి. ఇది కిడ్స్ది కార్పెట్ కమ్ మ్యాట్ టైప్ ఉంది, సాఫ్ట్ ఫోమ్ మ్యాట్. బాగున్నాయండి. ఇది నార్మల్ స్మాల్ సైజ్ అయితే 700 అలా ఉంది. ఇది చూస్తున్నారు కదా, స్టోరేజ్ బాక్స్ కమ్ టీపాయ్ టైప్ ఉంది. దీని కాస్ట్ ఎంత అంత కనిపించట్లేదు.
ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్ అండి, స్మాల్. ఇక్కడ ఏంటంటే మనకి సెట్ లాగా లేదనమాట, లిడ్ సపరేట్ కొనాలి. 49 రూపీస్ అలా ఉంది. స్టోరేజ్ బాక్స్ సపరేట్ ఉంది. అది రేంజ్ 200 to 600, 700 అలా కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్. ఇవి మనం నార్మల్ రూమ్స్లో అయినా యూస్ చేసుకోవచ్చు, కిచెన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, డార్క్ గ్రీన్ కలర్ కూడా ఒకటి వచ్చి ఉన్నాయి, బాగున్నాయి. డార్క్ గ్రీన్. ఇవేంటో చూస్తున్నారు కదా, డార్క్ గ్రీన్ కలర్. చాలా బాగున్నాయండి కలర్. ఏదైనా కిచెన్లో సంథింగ్ మనం అరేంజ్ చేసుకోవాలంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇలా అన్ని గ్రీన్ సెట్ చేసి పెడితే కూడా బాగుంటుంది. ఇవన్నీ డిఫరెంట్ లాండ్రీ బాస్కెట్ టైప్, క్లాత్ టైప్ అలా ఉన్నాయన్నమాట. ఇదేంటో చాలా పెద్ద కంటైనర్ అండి. ఒక ఆవిడ అడుగుతున్నారు ఎంత కాస్ట్ అని. ఇక్కడ చూస్తున్నారు కదా, టేబుల్ కమ్ డ్రావర్ మోడల్ 8000 అంటండి. ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది, ఇంగ్లీష్ కలర్ వచ్చి బాగుంది. ఇది చిన్నది పూజా రూమ్ లాగా కూడా చేసుకోవచ్చు. 4750 అంటండి. కిడ్స్ది ఇది బోర్డ్ టైప్ ఉంటుంది కదా, అది అనుకుంటా. 200 రూపీస్ అంట. బాగున్నాయి కదా. ఇవి క్లాక్స్ అండి. క్లాక్స్ కూడా స్టార్టింగ్ ప్రైస్ 159 ఉందండి. చాలా బాగున్నాయి అన్నీ. ఎవ్రీ డిజైన్ డిఫరెంట్గా ఉంది. మనకి మన టేస్ట్కి, హౌస్కి తగ్గట్టు ఏది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇది చూస్తున్నారు కదా, వైట్ బేబీ పింక్ బాగుంది. 500 అంట. కొన్ని ఆఫర్ ప్రైస్ అని కొన్ని పెట్టారు సెలెక్టివ్వి. ఇంకా మిగిలినవి అన్నీ ఎంఆర్పి అనే పెట్టారండి. ఇది ఇంకో టైప్ టీపాయ్ అనుకుంటా. చూసారు కదా, ఇది ఫుట్ రెస్ట్. ఇది బాగుంది. ఇది కూడా వెల్వెట్ వచ్చి చాలా బాగుందండి. ఇది 12,000 అంట. చూసారా, ఇంకా ఇక్కడ ఏమున్నాయో చూద్దాము. లైట్స్ అండి, అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్. ఇది చూసారు కదా, ఒకటి సెటప్ అనమాట. రూమ్ ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అని మనకు ఒక ఐడియా వస్తుంది. లేదంటే ఫుల్ ఇదే కూడా తీసేసుకోవచ్చు అంట, సెట్. వాళ్ళు ఎంత రేట్ అని బిల్ చేసి చెప్తారు. మనం యాజ్ ఇట్ ఈజ్ ఈ సెట్ తీసేసుకోవచ్చు అంట. కిచెన్ కూడా అంతే అండి. చూస్తున్నారు కదా, సింక్, స్పూన్స్ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. ఇంకొకటి ఇక్కడ ఒకటి చిన్న క్యాబిన్ లాగా పెట్టుకుని ఉన్నారండి. ఇంటీరియర్ డిజైనర్ సంథింగ్ అనుకుంటా, సజెస్ట్ చేస్తారంట. మనం ఏమన్నా వెళ్ళి తీసుకోవాలి అంటే న్యూగా ఫ్లాట్ కానీ హౌస్ కానీ కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. ఇది సాఫ్ట్గా ఉండే టవల్స్, నాప్కిన్స్ ఇవి ఉన్నాయండి, బాగున్నాయి. ఓవరాల్గా అయితే క్వాలిటీ వైజ్, కలెక్షన్ వైజ్ ఎక్సలెంట్గా ఉందండి. ఇది బాత్రూమ్వి ఉంటాయి కదా కర్టన్స్, అవన్నమాట. చాలా బాగున్నాయి. ఇది క్వాలిటీ కూడా ఎంతో బాగుంది. ఇది క్లాత్ కాదండి, వాటర్ ప్రూఫ్ అనమాట. బటర్ఫ్లైస్ వచ్చాయి, డాల్ఫిన్స్ అన్నీ వచ్చి ఉన్నాయి. ఇదేదో రోలర్ అంట అండి. మనము డస్ట్ పడుతుంది కదా కార్పెట్స్ కానీ ఏమైనా సంథింగ్ ఫ్లోర్కి, అది చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. చూద్దాము ఎలా ఉందో. ఈ కాట్ 25,990 అంటండి. లైట్స్ చూస్తున్నారు కదా, పైన ఏంటంటే క్రష్ మోడల్ లాగా వచ్చింది క్లాత్. ఇన్సైడ్ లైట్ పెట్టారు, బల్బ్. స్క్రీన్స్ కూడా చూస్తున్నారు కదా, చాలా థిన్గా వైట్గా చాలా బాగుందండి. ఒకటి ఎల్ఈడి టీవీ డిస్ప్లే ఇది పెట్టారు, చాలా బాగుంది. కొంతమంది వైట్ కలర్ ఇష్టపడతారు కదా మెయింటైన్ చేసేవాళ్ళు, ఇది బెస్ట్ ఐడియా అండి. ఇలాంటి సెట్ ఒకటి తీసేసుకొని పెట్టుకోవచ్చు హౌస్లో, చాలా బాగుంది.
కొన్ని ప్లేసెస్లో ఈ ఐక్యాలో అంత క్రౌడ్ లేదండి, కొన్ని ప్లేసెస్లో క్రౌడ్ ఎక్కువగా ఉంది. వర్కింగ్ డే అయినా కూడా ఇంత క్రౌడ్ ఉంది. ఇక్కడ ఏమున్నాయి చూద్దాము. కర్టన్స్ అండి, ఆరోస్ చూస్తున్నారు కదా, కింద కూడా లైట్ వచ్చి బ్రైట్గా బాగుంది డిజైనింగ్. ఆరోస్ చూపించేది. కర్టన్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్. అందరు తీసుకుంటున్నారు, ఎక్కువ వైటే తీసుకుంటున్నారు. అది పెయిర్ నెట్ అన్నమాట. చికెన్ వర్క్ అంటారు కదా, ఆ వర్క్ వచ్చి ఉంది సెల్ఫ్ది. కొంచెం ఆకలేస్తుందండి, లంచ్ టైం కూడా అయింది. ఎలా ఉందో లంచ్ ఇలా చూసేద్దామా. ఇక్కడ ఏమో డిఫరెంట్గా ఫాలో అయ్యేలాగా ఉంది, చూద్దాము ఎలా ఉందో ప్రొసీజర్. చూస్తున్నారు కదా, ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ 2 అయిపోయింది, లంచ్ టైం అయింది కదా, అందుకే అందరు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. మేము కొంచెం లేట్ వచ్చామన్నమాట. ఇలా ట్రాలీ తీసుకుని మనమే ట్రే తీసుకోవాలంట. ఇలా ట్రే తీసుకుని సెట్ చేసుకోవాలి, ట్రాలీలో పెట్టుకోవాలి. ఇక్కడ ఏమన్నీ ఆప్షన్స్ లేవండి ఫుడ్లో. వెజిటేరియన్ వాళ్ళకి ఏదో వెజ్జీ బాల్స్ అని ఉంది. రైస్ అండ్ దాల్ తడకా సంథింగ్ ఏదో ఉందండి. రోటీస్ కూడా ఉన్నాయన్నారు. సో ఏదో ఒకటి తీసుకుంటున్నాము. అది వెజ్జీ రోల్స్ అంట, రైస్ అండ్ దాల్ తడకా. ఈ రోటీస్ తీసుకున్నామండి. 2 రోటీస్ 30 రూపీస్ అంట అండి. ప్రైస్ అయితే రీజనబుల్గానే ఉంది. మనం బాటిల్స్ కూడా ఇలానే పిక్ చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట, షాపింగ్ లాగా. ఇక్కడ వాటర్ బాటిల్ కూడా 50 రూపీస్ ఉందన్నమాట. ఇక్కడ వెళ్ళి మనం బిల్లింగ్ లాగా, మనం మామూలు సూపర్ మార్కెట్లో ఎలా బిల్లింగ్ చేస్తాం అలానే ఇక్కడ బిల్ వేసుకోవాలి, మనకి ఏం కావాలో తీసుకుని. ఇక్కడ అందరు కూర్చొని తింటున్నారని, డైనింగ్ టైప్ ఉంది. ఇలా డిస్పోజ్ చేసేసేయాలండి. ఈ వేలో మనమే తీసుకున్నవి మనమే తీసేసుకొని ఇలా పెట్టేసేయాలన్నమాట. ఈ సిస్టమ్ నాకు బాగా నచ్చింది. ఎవరు వాళ్ళు రెస్పాన్సిబుల్గా వర్క్ చేసేసి నీట్గా మెయింటైన్ చేయడం బాగుంది కదా. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఇప్పుడు లంచ్ తర్వాత. ఇక్కడ కొంచెం కిచెన్ యూటెన్సిల్స్, మళ్ళీ మనకి ర్యాక్స్ అవి ఇవి కొన్ని ఉన్నాయన్నమాట. చిన్న చిన్న ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి ఉన్నాయంట, చూద్దాము. చూస్తున్నారు కదా, ఇవి చిన్న చిన్న ప్లాంట్స్. ఇవి 3 ప్లాంట్స్ కలిపి 500 అలా ఉన్నాయండి, 550 అలా ఉన్నాయి. ఇవి ప్లాంక్స్ వస్తాయి కదా, మనం షెల్ఫ్ లాగా పెట్టుకోవచ్చు, వుడెన్వి. అవి కొంచెం రీజనబుల్ రేట్ ఉన్నాయండి, బాగున్నాయి. ఇవి ఎక్కడో ఉన్నట్టున్నాయి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, తర్వాత చూద్దాము. ఫోటో ఫ్రేమ్స్ అనుకుంటా అండి. ఇలా ఫోటో ఫ్రేమ్ 49 రూపీసే అంట అండి, లైట్ వెయిట్ బాగుంది కదా. ఒకసారి అన్నీ చూసేద్దాము. నేను ఫాస్ట్గా చూపిస్తాను ఏమేమి ఉన్నాయో, కవర్ చేసేద్దాము. చూసేద్దాం పదండి. ఇది ఇంకో మోడల్ అండి, బాగుంది. నాకు ఈ టైప్ నచ్చాయి ఎందుకు. ఇది 6000 అంట అండి కాస్ట్. బాగుంది కదా, చాలా రఫ్ యూజ్ కూడా యూజ్ చేయొచ్చు, పిల్లలు కూడా ఆడతారు, కూర్చుంటారు అలా. ఇది ఇంకొకటి ఏదో రూమ్ లాగా డిజైన్ చేసి పెట్టారు, బాగున్నాయి. ఓవరాల్గా కుషన్స్ కూడా సపరేట్ అండి, మనకు కావాలంటే తీసేసుకోవచ్చు అనమాట. ఇవి ఏంటి, కిచెన్ అనుకుంటా, చూద్దాము.
ఇక్కడ కూడా కొంచెం క్రౌడ్ ఉందండి. ఇవి చాపింగ్ బోర్డ్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కిచెన్లో కూడా అన్ని కడాయి ఉంటాయి కదా, చాలా ఫైన్ క్వాలిటీ, చాలా బాగున్నాయి. ఇక్కడ మధ్యలో ఇలా సింగిల్ ఫ్లవర్స్ అలా పెట్టారు. ఇది ఈచ్ 45 రూపీస్ అంట. అవుట్ సైడ్ వ్యూ చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదండి. వావ్, వెరీ నైస్. ఆ బిల్డింగ్స్ అంతా ఎంత బాగా కనిపిస్తుందో. దట్టు డ్రిజ్లింగ్ అండి, కంటిన్యూస్ రెయిన్ ఉంది వాళ్ళు. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇలా బంచెస్ కూడా పెట్టారు. కొన్ని ప్రైస్ డ్రాప్ అని ఆఫర్ లాగా కూడా పెట్టారనమాట. ఇది బంచ్ టూలిప్స్ అంటాం కదా, ఇవి అది 199 అని పెట్టారు. ఇది వాజ్ ఉంటుంది కదా, అది 49 రూపీస్ అంట గ్లాస్ది. మన ఇష్టం అండి, మనకి టేస్ట్ బట్టి మన హౌస్ ఎలా డిజైన్ చేసుకోవాలో అలా మిక్స్ చేసుకుని తీసుకుంటవచ్చు. కొంతమందికి మనం చెప్పి వెళ్తే వాళ్ళే వచ్చి సెట్ చేస్తారంట. ఇంకోటి, ఇక్కడ ఏమైనా మనం తీసుకున్న ఐటమ్స్ 60 డేస్ లోపు రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉందంట అండి. బాగుంది కదా, కానీ ఇది దూరంగా ఉంది కదా, ఓపిక ఉంటే ఇది ఏమైనా సంథింగ్ మనం రిటర్న్ చేయాలంటే రిటర్న్ చేయొచ్చు కూడా, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది కిడ్స్ది ఉంటాయి కదా, స్టడీ టేబుల్ అది అనుకుంటా. స్టడీ టేబుల్ చైర్ ఉందండి, బాగుంది. అదే మన పర్పస్, మనకి ఏది నీడ్ ఉందో అవి తీసుకోవచ్చు. మిగతావన్నీ ఇట్లా జస్ట్ ఒక లుక్కి ఒక ఐడియా వస్తుంది కదా ఏవేవి ఉంటాయి అని. మనం ఎక్కడైనా అవుట్ సైడ్ తీసుకోవాలన్నా కూడా క్వాలిటీ అది కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి అన్నీ. కాస్ట్ కూడా అలానే ఉంది, మరీ హై అన్నట్లేం లేదండి, బాగుంది. మీరు కుదిరితే విజిట్ చేయండి, మీకు ఏమన్నా అవైలబిలిటీ ఉంటే. కొంచెం టైం ఆరాంగా ఉన్నప్పుడు వచ్చి విజిట్ చేయొచ్చు. ఇక్కడ అన్ని లైట్స్ ఉన్నాయండి, డిఫరెంట్ లైట్స్. మనం పైన చూసాం కదా ఫర్నిచర్ దాంట్లో, అవే ఇక్కడ కింద ఉన్నాయన్నమాట. వాళ్ళు డిజైన్ చేసి పెట్టారు ఏ రూమ్కి ఎలా డెకరేట్ చేయొచ్చు, అరేంజ్ చేయొచ్చు అని. ఇక్కడ మళ్ళీ బల్బ్ సపరేట్, ఇది చూస్తున్నారు కదా, ఇది పెద్దది లైట్, చాలా బాగున్నాయి. హౌసెస్, పెద్ద హౌసెస్ వాళ్ళు, అన్నీ నార్మల్ ఫ్యామిలీ నుంచి చాలా పెద్ద హౌస్ ఉండే వాళ్ళ వరకు ఉన్నాయండి, కాస్ట్ వైజ్, కలెక్షన్ వైజ్. మనం క్రషింగ్ది చూసాం కదా ఒకటి లైట్, అది ఇక్కడ ఉంది చూడండి, చూస్తున్నారు కదా క్రష్ది. దాని కాస్ట్ ఎంతో ఉందండి, 3000 ఎంతో ఉంది. చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అనిపిస్తుందండి. ఏది సెలెక్ట్ చేయాలో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాము ఇన్ కేస్ మనం ఇది కొనాలి అని వస్తే, ఎస్పెషల్లీ లైట్స్, కార్పెట్స్ వాటిలో. ఏదైనా బాగానే ఉందనేట్లే ఉంది. చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్. టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్ ఉంటాయి కదా, హ్యాంగ్ చేసుకునేవి, అవి కూడా ఉన్నాయి. దాంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇది కూడా మనం పైన చూసాం కదా, ఇది 3900 అంటండి. ఇప్పుడు కిడ్స్ రూమ్ చూద్దాం పదండి. చూస్తున్నారు కదా కిడ్స్ రూమ్, ఎక్కువ లైట్స్ ఎక్కువ ప్లేసెస్లో ఈ క్రష్ మోడల్దే పెట్టారు. కిడ్స్ రూమ్ చూస్తున్నారు కదా, ఇలా డిజైన్ చేసుకోవచ్చు మనం. ఈ లైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, పింక్ కలర్ ఫ్లవర్ లాగా వచ్చింది. 1000 రూపీస్ అంట అండి, బాగుంది కదా. మనం ఎప్పుడైనా కిడ్స్ కొంచెం పెద్దగా అయినప్పుడు వాళ్ళకంటే ఒక రూమ్ డిజైన్ చేయాలంటే ఇలా చేయొచ్చు. గర్ల్స్ అనుకుంటా, అన్నీ పింక్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి బోర్డులో లిటిల్ ప్రిన్సెస్ అని ఉంది, 600 అంట. మనకి ఇది కావాలంటే ఇది తీసేసుకోవచ్చు అంట, సెట్ కావాలంటే ఫుల్ అది చెప్తారంట అండి. ఈవెన్ ఈచ్ ఇండివిజువల్ కుషన్ నచ్చితే కూడా దానిపైన ట్యాగ్ ఉందన్నమాట, మనం అది తీసేసుకోవచ్చు. ఈవెన్ మనం కిడ్స్ని తీసుకొని వెళ్తే కూడా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి, ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు బాగా.
చూస్తున్నారు కదా, ఇలా ప్లాంట్స్ హ్యాంగ్ అయి ఉండేవి. ఇలా మనకు కొంచెం ఐడియా లేకపోయినా కూడా ఇలా వచ్చి విజిట్ చేస్తే మన ఇల్లుని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని కూడా ఒక ఐడియా వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కొన్ని ఇలా పెట్టారండి. సిరామిక్ది అనుకుంటా ఇది మగ్. 99 రూపీస్. ఈ కలర్ చాలా బాగా నచ్చింది, నేను ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి బెడ్రూమ్ లాగా డిజైన్ చేశారు. వార్డ్రోబ్స్. ఇది 25,000 అంట అండి. ఇన్సైడ్ రగ్స్, హ్యాంగర్స్, ఎవ్రీథింగ్ పెట్టారండి. ఇక్కడ ల్యాప్టాప్ లాగా ఇలా సంథింగ్ డూప్లికేట్ లాగా వుడెన్ది పెట్టారు, యాపిల్ ల్యాప్టాప్ లాగా అలా. ఇప్పుడు ఫైనల్ అండి, ఇంట్రెస్టింగ్ది చూసేద్దామా. ఏంటంటే అది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ప్లాంట్స్, డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి చూసేద్దాం పదండి. ఎంటర్ అవుతున్నాను. ఇదండి ఎంట్రన్స్. ఇక్కడే నాకు ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది అనుకుంటా. నేను ఆల్రెడీ ఒక రౌండ్ చూసాను, ఇది మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ 20 to 25 మినిట్స్ టైం స్పెండ్ చేశానండి ఇక్కడ. నాకు చాలా నచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది ఇక్కడ. ప్రైస్ ఆల్సో రీజనబుల్ అండి. ఫాస్ట్గా మీకు ఒకసారి చూపించేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది కదా, అందుకని షేర్ చేస్తున్నాను. చూసేద్దామా. చూసారు కదండి, కలెక్షన్ చాలా బాగుంది కదా. చాలా టైం స్పెండ్ చేసాము. మాకు అన్నిటికంటే ఇదే నాకు ఎందుకో బాగా నచ్చింది. ఈ ప్లేస్ ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్వి అన్నీ. ఇక్కడ పింక్ పింక్ చూస్తున్నారు కదా, ఈ పెద్ద ప్లాంట్, అది ప్రతి ఒక్కరు తీసుకెళ్తున్నారండి. అందరి ట్రాలీలో ఉందన్నమాట. 1000 రూపీస్ అంటండి ఈచ్ ప్లాంట్. చాలా బాగున్నాయి. కొంతమందికి ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, ఇవి ఆ కలెక్షన్ అన్నీ డిఫరెంట్ దొరకవు కదా, దీనికోసమే వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నాయండి మనకు, అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా ఇండివిజువల్ ఫ్లవర్స్, అవి ఇవి ఇక్కడ ఉన్నాయన్నమాట అన్ని డిజైన్స్. ఈవెన్ క్యాండిల్స్లో డిఫరెంట్ టైప్స్, హోల్డర్స్, గ్లాస్ ఐటమ్స్ బాగున్నాయి అన్నీ. మన పేషెన్స్, మనకి టేస్ట్ చాలా బాగుందంటే మనం బాగా షాపింగ్ చేసుకోవచ్చు. ఓన్లీ దీనికోసమే వచ్చి కూడా తీసుకొని వెళ్ళచ్చు. ఇక్కడ ఆర్టిఫిషియల్ గార్లాండ్ చూస్తున్నారు కదా, బాగుంది. 200 రూపీస్ అంటండి. ఎవ్రీథింగ్ బాగుందండి, కానీ మనకి ఏది కావాలో అన్నీ కొనలేం కాబట్టి మనకి ఏది కావాలో అది రీజనబుల్ అనిపిస్తే తీసుకోవచ్చు. ఇది మనము అంత ఈజీగా కూడా రాలేము, ఇలా డీమార్ట్ అలా దగ్గరగా అవైలబుల్ ఉండేలాగా. ఇది కొంచెం లాంగ్ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఫాస్ట్గా చేసుకుని మనకి ఏది అవసరమో అది ఒకసారి చూసుకుని వెళ్ళాలి. ఇది 1 డే ప్రోగ్రామ్ అండి. ఆల్మోస్ట్ తక్కువ టైం చేసి రావడం చాలా కష్టం, ఇంక్లూడింగ్ జర్నీ. ఫైనల్లీ మేము ఇక్కడ బిల్లింగ్ కౌంటర్కి వెళ్తున్నామండి. బిల్లింగ్ దగ్గరికి ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో బిల్లింగ్కి క్యూ ఉండకూడదు అని. చూద్దాము, ఎవరు ఉండకూడదు. అట్లీస్ట్ మేము అన్ని ఎక్కువ ఐటమ్స్ తీసుకోలేదు, స్టిల్ చూద్దాము ఎంతమంది ఉన్నారో అనుకుంటున్నాము. చాలామంది ఉన్నారు చూసారా. మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయాలి. ఇక్కడ వెయిట్ చేసే వాళ్ళు మళ్ళీ కామ్గా ఉండట్లేదండి. పక్కన ఏవో ఒకటి పెట్టారు కదా, అవి పెట్టారు.
ఈలోపు నేను ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను మీకు. ఫర్నిచర్ది చూస్తున్నారు కదా, అవుట్ లుక్ చూపిస్తున్నాను ఫాస్ట్గా. అంతే అండి, బిల్లింగ్ పే చేసేసాము, వెళ్తున్నాము. ఇంకా అమ్మయ్య అనిపిస్తుంది, అంత స్ట్రెయిన్ అయ్యామన్నమాట. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ అవుట్ సైడ్ మళ్ళీ రిఫ్రెష్మెంట్ టైప్ పెట్టారు, కాఫీ స్నాక్స్ టైప్ కూడా. మళ్ళీ రైనింగ్ కూడా ఉంది కదా, మనం ఫాస్ట్గా రీచ్ అయిపోవాలి, డార్క్ అయిపోతే కష్టం ఈవినింగ్. సో మేము వెళ్ళిపోతున్నామండి. ఇదండి ఎగ్జిట్. ఇంతే అండి, ఐక్యా ఫుల్ ఆల్మోస్ట్ చూయించేసాను మీకు ఒక రౌండ్. మీరు ఫ్రీ టైంలో చాలామందికి వెళ్ళాలి అనుకుంటున్నారు కదా, డోంట్ మిస్ దిస్ వన్ అండి. వెరీ నైస్ అండ్ అఫోర్డబుల్. వెళ్ళండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.